హలో అండి. కొంతమంది నన్ను హోమ్ టూర్ కూడా పోస్ట్ చేయమని అడిగారు. వారి కోసమే స్పెషల్ వీడియో. నేను నైట్ టైం ఇది షూట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ లైటింగ్ ఎఫెక్ట్ అది బాగా తెలుస్తుందని. డే టైంలో ఒక పిక్ తీసి వీడియో చివరిలో ఒకటి పోస్ట్ చేస్తాను, చూడండి. కింద సెల్లార్ వదిలేసాము, వెహికల్ పార్కింగ్ ఉంటుందని. అట్లాగే ఒక రూమ్ కూడా ఉంది ఇక్కడ. దాని పక్కనే వాష్రూమ్ కూడా ఇచ్చాము. ఎవరైనా గెస్ట్లు వస్తే బెడ్రూమ్గా కూడా వాడుకోవచ్చు అది. ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉంటుంది, చూపిస్తాను రండి. చిన్న బాల్కనీ అంతా కూడా చుట్టూ టఫ్ అండ్ గ్లాస్తో ఫిట్ చేయించాము. ఇదంతా యాసిడ్ మిర్రర్ డిజైన్ అంటారు కదా, చాలా బాగుంటుంది ఈ డిజైను. నైట్ టైం కదా, ఆ షాడో మీకు మిర్రర్లో కనిపిస్తుంది. పైన సీలింగ్ చూడండి, ఇది ఫైబర్తో ఫిట్ చేసి ఉంచారు. వుడ్ కలర్ కాంబినేషన్తో బాగుంటుందని అది ఫిట్ చేశారు. ఇది మెయిన్ దర్వాజాకి రెండు వైపులా చిన్న ఏనుగులు, అట్లాగే ఈ ఫ్లవర్ పాట్ కూడా ఏనుగు స్టాండ్తో ఉంటుంది. ఇవి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. వారానికి ఒకసారి ఫ్లవర్స్ అనేవి పాట్లో చేంజ్ చేస్తూ ఉంటాను. ఇదంతా బాల్కనీ. అట్ లాస్ట్కి వాష్రూమ్ కూడా కనెక్షన్ ఉంటుంది. ఇది మెయిన్ డోరు. ఈ డిజైన్ బాగా నచ్చిందని మా వారు సెలెక్ట్ చేసి ఫిట్ చేయించారు. ఇది మెయిన్ హాలు. కర్టన్స్ వచ్చేసి కలర్ కాంబినేషన్తో ఉండేలాగే సెలెక్ట్ చేసుకున్నాము. ఏంటంటే హౌస్ అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది, లైట్ డార్క్ షేడ్స్తోనే ఉంటుంది, ఎక్కువ కలర్స్కి వెళ్ళలేదు. అదే కాంబినేషన్తో కర్టన్స్ కూడా ఫామ్ చేశాము. టీవీ క్యాబిన్ కూడా చూడండి, గ్రే కలరు అలాగే వుడ్ కలర్ కాంబినేషన్తో డార్క్ కలరు, ఆల్మోస్ట్ హౌస్ అంతా కూడా ఇదే కాంబినేషన్లో కనిపిస్తుంది మనకి. ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది. అట్లాగే పక్కనే హాల్లో నుంచి బాబుకు ఒక చిన్న స్టడీ రూమ్ ఫామ్ చేశాము. లైటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇంటికి. స్టడీ టేబుల్ కూడా వాల్కి ఫిట్ చేసి ఉంచాము. ప్రస్తుతానికైతే బాబు ఇందులో చదవడు, ఫ్యూచర్లో యూజ్ అవుతుందని ఉంచాము. బాబు టాయ్స్ అన్నీ, అలాగే ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసి ఉంచాము. ఇది బాబు సరదాగా ఎప్పుడైనా రాసుకోవటానికని ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన బ్లాక్బోర్డ్. దీన్ని స్టిక్ చేసుకోవచ్చు, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అది. ఇప్పుడు ఇది హాల్లో కూడా బుద్ధుడితో పెట్టిన ఫ్లవర్ పాట్ ఉంచాము. ఇది కూడా చాలా బాగుంటుంది, క్లేతో చేసిన బొమ్మ ఇది. ఇంటీరియర్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలి. ఏంటంటే మేము అన్ని లైట్ కలర్స్కే వెళ్ళిపోయాము, బ్రైట్ కలర్స్ అనేవి సెలెక్ట్ చేయలేదు. ఇంట్లో ఏంటంటే కొద్దిసేపు కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నాము కలర్స్ అన్ని. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ రాధాకృష్ణ బొమ్మ చూడండి, ఇది గన్ మెటల్తో చేసినది. యాక్చువల్లీ ఇది గిఫ్ట్గా వచ్చింది మాకు గృహప్రవేశం అప్పుడు, కానీ మాకు ఇది బాగా నచ్చింది. అలాగే మ్యాచింగ్గా కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ టీవీ క్యాబిన్ దగ్గర పెట్టాము. టీపాయ్ ఒకటి, డైనింగ్ టేబుల్ ఒకటి బెంగళూరు నుంచి తెప్పించుకున్నాము. ఇదేంటంటే వుడ్ కలర్ కాంబినేషన్తో ఇంటికి మ్యాచ్ అయ్యేలాగా మేము డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. అది యూరోపియన్ డిజైన్తో వచ్చింది. ఇది దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కానీ, కలర్ కాంబినేషన్ కానీ, ఇంటీరియర్ కానీ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మాట్లాడుకొని మాకిద్దరికి నచ్చింది మేము ఫిట్ చేయించుకున్నాము. ఈ ఇంటి నిర్మాణంలో అయితే త్రిమూర్తుల్లాగా ముగ్గురి సపోర్ట్ ఉంది మాకు. మెయిన్ డాక్టర్ గారు, మా హస్బెండ్ వాళ్ళ డాక్టర్ గారు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు. అట్లాగే బిల్డర్ కూడా చెన్నై అన్న అని, నా సోదరికి నేను ఇల్లు కట్టిస్తున్నాను అన్నట్టుగానే అతను దగ్గరుండి ప్రతిదీ కూడా చూసుకున్నారు. మా హస్బెండ్కి వెళ్ళటానికి కూడా కుదిరేది కాదు. ఇంకా సుబ్బారావు అన్న అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు, తను కూడా రోజు వచ్చి ప్రతి విషయం మీరు రాకపోయినా పర్వాలేదు మేము చూసుకుంటామని, వీళ్ళ ఇద్దరు అయితే బాగా సపోర్ట్ చేశారు మాకు ఇంటి కన్స్ట్రక్షన్ విషయంలో. వాళ్ళ రుణం అయితే మేము తీర్చుకోలేము నిజంగా చెప్పాలి అంటే. మాకు సపోర్ట్గా నిలిచిన ఆ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ క్యాబిన్లో మిర్రర్ ఫిట్ చేయాలి యాక్చువల్గా. అదేంటంటే ఇంటీరియర్ డిజైనర్ తర్వాత ఫిట్ చేస్తానని చెప్పి అది వదిలేశారు. ఇక్కడ చూడండి, ఆ క్యాండిల్ లైట్స్ ఆ రెండు కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. వెనక ఫ్లవర్ వేజ్ ఉంది కదా,
అది కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, తల్లి బిడ్డ కాంబినేషన్తో కామధేనువు బర్డ్స్. ఈ ఏనుగులు చూడండి, నియర్లీ 20 years అవుతుంది ఇవి తెచ్చుకొని. మా హస్బెండ్ తను చదువుకునేటప్పుడు తెచ్చుకున్నారంట, ఇప్పటికీ కూడా భద్రంగా పెట్టుకున్నారు. ఇక ఈ వినాయకుడు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి నేను తెప్పించుకున్నాను. ఈ లైట్ చూడండి, ఇది ఆన్ చేస్తే ఫ్లేమ్ వచ్చినట్టే ఉంటుంది, లైట్ లాగా ఉండదు. రాధాకృష్ణ ఇది గిఫ్ట్గా వచ్చింది. అట్లాగే వినాయకుడు కూడా గృహప్రవేశం అప్పుడు డాక్టర్ గారే శుభంగా ఇచ్చారు, అందుకే దాన్ని అలా ఉంచాను. పక్కన ఉన్నది బ్లో లైట్. ఇక ఈ బుద్ధుడైతే మీరు ఇంతకుముందు నేను వీడియోలో కూడా పోస్ట్ చేశాను, ఆల్రెడీ మీకు తెలుసు. హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో పార్టీషన్గా మిర్రర్ అనేది ఫామ్ చేశారు. షాండ్లియర్ లైట్ ఏ కలర్ వస్తే ఆ కలర్ కనిపిస్తుంది మిర్రర్లో. ఇది డైనింగ్ హాలు. ఈ డైనింగ్ టేబుల్ అయితే చాలా నచ్చింది మాకు. చెప్పాను కదా, టీపాయ్ డైనింగ్ టేబుల్ రెండు ఒకసారి తెప్పించామని. ఇంటికి మ్యాచింగ్గా ఉండేలాగా కూడా వుడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా సర్కిల్ షేప్లో 4 చైర్స్ తెప్పించుకున్నాము. ఇంట్లో ఫర్నిచర్ అయితే చాలా తక్కువ ఉంచాము, ఎందుకంటే ఇల్లంతా క్లమ్జీగా ఉంటుంది, ఎక్కువైతే నేను మెయింటైన్ చేయలేను అని చెప్పి. ఇది చూడండి, క్రాకర్ యూనిట్. హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ ఒక చిన్న షింక్ బిగిచ్చాము. అట్లాగే కబోర్డ్లో గాజు గ్లాసెస్ కానీ, కప్స్ కానీ, ప్లేట్స్ కానీ ఇక్కడ అరేంజ్ చేశాము. అన్నీ కూడా వైట్, క్రీము, గ్రే కలరు, వుడ్ కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది ఇల్లంతా కూడా. డోర్స్ కూడా వుడ్ కలర్తోనే వెళ్ళాము. ఇదేంటంటే వీళ్ళు స్టీల్ పైపింగ్ పెట్టి ఫిట్ చేశారు డోర్ మీద. సీలింగ్ అంతా కొంచెం కలర్స్గా ఉండేలాగా ఫిట్ చేశారు. ఇక కబోర్డ్స్ అయితే సేమ్ కలర్ రన్ అయ్యేలాగా చూసుకున్నాము. ఇది గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటుందని మేమైతే పెద్దగా వాడము. వాష్రూమ్ కూడా లైటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్రతి చోట కూడా అవసరమైన లైట్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా అనే చెప్పొచ్చు. ఇది చూడండి, కేరళ నుంచి తీసుకొచ్చారు మా వారు. తను టూర్ వెళ్ళినప్పుడు దమయంతి పిక్చర్ ఇది. రవివర్మ గీసిన పెయింటింగ్ అంటారు కదా, హంస దమయంతి. ఇది కేరళ నుంచి తెచ్చుకొని తను ఫ్రేమ్ కట్టించుకొని ఇక్కడ పెట్టుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూము. సీలింగ్ కూడా కొన్ని కలర్ కాంబినేషన్తోనే వచ్చింది. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అది వాల్లోనే ఫిట్ చేశారు. కబోర్డ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. అటాచ్డ్ వాష్రూము. ఇక మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం కిచెన్కి డైనింగ్ హాల్కి మధ్యలో పూజ గది ఉంటుంది. యాక్చువల్లీ డోర్స్ ఇవి కింద ఉన్నాయి, ఇంకా బిగించాలి, బిగించలేదు, ఇంకా కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంది. పూజ గది తర్వాత కిచెన్లో ఇక్కడ చూడండి 2 ట్యాప్స్ ఉంటాయి. ఒకటి మంచినీళ్ళకి, ఒకటి మామూలు వాటర్ది. కెంట్ బయట బిగించాము, వాటర్ ఫిల్టరు లోపలికి కనెక్షన్ ఇచ్చారు. ఈ కబోర్డ్స్ అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది. కిచెన్ పాడవకుండా చిమ్నీ కూడా ఫిట్ చేశాము. ఇప్పుడు బయట వాష్ ఏరియా అంతా పాడవకుండా, పెయింట్ అంది పోకుండా టైల్స్ అనేవి ఫిట్ చేశారు వాల్కి. వాటర్ ఫిల్టర్ ఇక్కడ బిగించేశారు. ఇకపోతే ఇక్కడ ఇటు సైడు జనరల్ వాష్రూమ్ కూడా ఇచ్చారు, ఎవరైనా గెస్ట్లు వస్తే యూజ్ చేసుకోవటానికని. ఇదండి ఇల్లు అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్దాము. ఆల్రెడీ మీకు టెర్రస్ మీద మొక్కలు అవి చూపించాను కదా, అక్కడ ఒక రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ తక్కువే ఉంటాం కాబట్టి పైన ఇల్లేం కన్స్ట్రక్ట్ చేయలేదు. ఒక బెడ్రూమ్ ఒకటి, అలాగే స్టోర్ రూమ్ ఒకటి పెట్టాము. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే కింద కూడా ఒక రూమ్ ఉంది కదా, సరిపోతుందని మేము ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు. నా ప్లాన్స్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరు అందరూ చూశారు. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదేంటంటే కబోర్డ్స్ లాంటివి ఏం ఫిట్ చేయలేదు, జస్ట్ ఖాళీగానే వదిలేసాము. కావాలంటే
కబోర్డ్స్ అనేవి మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతాయి కదా, అవి ఫిట్ చేసుకోవచ్చులే అని వదిలేసాము. దీనికి ఒక వాష్రూమ్ కూడా అటాచ్డ్ ఉంటుంది. ఆ పక్కన ఒక స్టోర్ రూమ్ కూడా ఉంటుంది, అది చూపించలేదు మీకు. ఇప్పుడు పైన టెర్రస్ మీదకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మొక్కలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ట్యాప్ అవి కూడా ఫిట్ చేసి పెట్టారు. ముందు ముందు చూడాలి మరి. చూడండి, వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే. ఎప్పుడైనా నైట్ టైం ఇలా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగా అనిపిస్తుంది. నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు హోమ్ టూర్ పెట్టమని, అందుకే ఈరోజు హోమ్ టూర్ మీకు పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.